ఆంధ్రప్రదేశ్లో మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయనే ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాకినాడ జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు డిమాండ్ చేశారు. పెద్దాపురంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజరబాబు, జిల్లా కార్యదర్శి పిట్టా జానకి రామారావు, నాయకులు పొలమరిశెట్టి సత్యబాబు, శెట్టి శ్రీనివాస్, ఓబులశెట్టి గన్ని, కటారి శ్రీను, పెంకె వెంకటలక్ష్మి, త్రివరగిరి చంద్రముఖి తదితరులు పాల్గొన్నారు. నువ్వు ప్రజాక్షేత్రంలో ఆ 25 కోట్ల రూపాయలు నీకు ఏ విధంగా నువ్వు సంపాదించావో, ఏ విధంగా అవినీతి చేసావో నువ్వు ప్రజలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. నీ నోటితో నువ్వే 25 కోట్ల రూపాయలు జగన్ నీళ్ళు గద్దె దింపడానికి ఖర్చు పెట్టారని చెప్పావు. మరి 25 కోట్లకి కూడా ఎక్కడి నుంచి వచ్చిందో నువ్వే సమాధానం చెప్పాలి. జడా శ్రావణ్ కుమార్ అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అలాగే ఒక సాధారణమైనటువంటి లైన్ మ్యాన్ కుమారుడు అతను. అటువంటి అతనికి ఆ భగవంతుడి దయ వల్ల జడ్జిగా పనిచేశాడు. పనిచేసిన తర్వాత రాజీనామా చేశాడు. ఆ రాజీనామా ఎందుకు చేశాడంటే అతని మీద అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఆ ప్రచారానికి జరిగి ప్రభుత్వం ఎక్కడైతే డిస్మిస్ చేద్దానో ముందుగానే మేల్కొలి నువ్వు ఆ జడ్జి పదవికి రాజీనామా చేశావు. జడ్జి పదవి రాజీనామా చేశావు. నేను ఇప్పుడు ఒక లాయర్ని చెప్పుకుంటా ఉన్నావు. నీ బార్ కౌన్సిల్లో ఎంక్వైరీ చేస్తే ఈ బార్ కౌన్సిల్ వచ్చినటువంటి రికార్డుల ప్రకారం నువ్వు అసలు ప్రాక్టీసే చేయటం లేదని నీ బార్ కౌన్సిల్లో రికార్డులు చెప్తా ఉన్నాయి. నువ్వు ప్రజలను మభ్యపెడతా ఉన్నావు. మరియు ముఖ్యంగా మా దళిత సోదరులు కానీ మా మధ్య ఉన్నటువంటి అనురాగం ఆప్యాయతల్ని విడదీస్తా ఉన్నావు. మా మధ్య అల్లర్లు సృష్టించడానికి నువ్వు కుట్ర పన్నుతా ఉన్నావు జడా శ్రావణ్ అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ప్రకాష్ రాజు, ఈ ప్రకాష్ రాజు మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రకాష్ రాజు అనేవాడు కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి ధర్మస్థల పుణ్యక్షేత్రంలో అనేక వివాదాల్లో కూడా ఇతను చిక్కుని ఉన్నాడు. ధర్మక్షేత్రంలో ఉన్నటువంటి ఆ దేవాలయం మీద కుట్ర పన్ని ఆ కుట్రలో ప్రధాన భాగస్వామి ఈ ప్రకాష్ రాజ్ అని బయటికి తేలింది. అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రకాష్ రాజు మత ఘర్షణలకి మరి విదేశాల నుంచి సొమ్ము తెస్తా ఉన్నాడు. ఈ సొమ్ముల్ని ఇక్కడ ఉన్నటువంటి జడా శ్రావణ్లోకి ఇలాంటి ఈ ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళకి ఈ రాక్షస జాతికి సంబంధించినటువంటి ఇటువంటి వారికి మళ్ళీ దీన్ని మొత్తం మా దళితులను ఎలాగంటున్నారంటారు. మా దళితుల సోదరులను కాదు, ఈ రాక్షసత్వం ఉన్నటువంటి వారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం.